సిక్స్ ప్యాక్, బాడీ బిల్డింగ్, బరువు తగ్గడం ఇలాంటి లక్ష్యాలతో అనేక మంది యువకులు జిమ్లలో చేరుతుంటారు. లక్ష్యం మంచిదే, వాటి కోసం ఎక్కువ నెలలు సమయం తీసుకోవాలి. కానీ రాత్రికి రాత్రే సిక్స్ ప్యాక్ సాధించాలని కండల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. శరీర దృఢత్వం పెంచుకోవాలన్న యంగ్ జనరేషన్ ఆశతో జిమ్ మానియా మరింత ఊపందుకుంది. జిమ్ముల్లో గంటల తరబడి గడుపుతున్నారు. తేలిగ్గా సిక్స్ ప్యాక్ తెచ్చుకోవచ్చు అన్నటువంటి భ్రమలో పడి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఇదే అదునుగా భావించిన జిమ్ నిర్వాహకులు జిమ్లో అలసట రాకుండా హానికారక ఔషధాలను ఉపయోగిస్తున్నారు. ఒక పద్ధతిలో ట్రైనింగ్ ఇవ్వాల్సిన ట్రైనర్లే ఆరోగ్యాలను నాశనం చేసే దిశగా వెళ్ళిపోతున్నారు. ప్రమాదకర ఇంజెక్షన్లు, స్టెరాయిడ్లు యువకులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జిమ్ కల్చర్లో భాగంగా యువతకు డ్రగ్స్ను పరిచయం చేస్తున్నారు దుండగులు. బాడీ బిల్డింగ్ కోసం ప్రయత్నించే యూత్కు లేనిపోని ఆశలు కల్పించి డ్రగ్స్కు బానిసల్ని చేస్తున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలోని ఓ జిమ్లో డ్రగ్స్, స్టెరాయిడ్స్ను విక్రయిస్తున్నారు. వినాయక్ చౌక్లో ఏర్పాటు చేసిన ఓ జిమ్పై స్థానిక పోలీసులు దాడులు నిర్వహించారు. శరీర దృఢత్వం పెరుగుతుందని మాయమాటలు చెప్పి యువకులకు జిమ్ యజమాని షేక్ ఆదిల్ డ్రగ్స్, స్టెరాయిడ్స్ సరఫరా చేస్తున్నారు. ఒక్కో ఇంజెక్షన్ను 2,000 రూపాయలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. పక్కా సమాచారం అందుకున్నటువంటి ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులతో కలిసి పోలీసులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో 20 ml డ్రగ్, అదేవిధంగా 36 స్టెరాయిడ్ టాబ్లెట్లు, 3 డ్రగ్ ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. జిమ్ నిర్వాహకులను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు. అయితే ఈ స్టెరాయిడ్స్ వాడడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని డాక్టర్ కుమారస్వామి తెలిపారు. ఇవి ఆరోగ్యానికి హానికరమని అంటున్నారు. ఇంజెక్షన్ వాడటం వల్ల గుండెపోటు వస్తుందన్నారు. శక్తికి మించిన బరువులు ఎత్తుతూ శరీరాకృతిని మలుచుకోవడం కోసం డాక్టర్ సలహా లేకుండా డ్రగ్స్ తీసుకోవద్దని సూచిస్తున్నారు. శారీరక శ్రమ ద్వారా దేహ దారుఢ్యాన్ని పెంపొందించుకోవాలి, కానీ నిషేధిత డ్రగ్స్ వాడి కండలు పెంచుదామనుకోవడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందని అంటున్నారు. హాస్పిటల్స్ మంచిర్యాల్ ఈ మధ్య మనం తరచుగా స్టీరాయిడ్స్ తీసుకునడం చూస్తున్నాము. చాలామంది జిమ్ సెంటర్లలో కానీ లేదా కొన్ని ఎక్సర్సైజ్ సెంటర్లలో ఈ స్టీరాయిడ్స్ అనేవి విరివిగా వాడడం చూస్తున్నాం. మెయిన్గా ఈ స్టీరాయిడ్ వాళ్ళు ఎందుకు తీసుకుంటారంటే వీటిని ఎనబాలిక్ స్టీరాయిడ్స్ అంటారనమాట. సో అవి ఎందుకు తీసుకుంటారంటే అవి జనరల్గా బాడీ మాస్ అంటే మజిల్ మాస్ని పెంచుతూ శరీరం లోపల ఉన్నటువంటి ఫ్యాట్ని తగ్గిస్తూ బాడీని ఒక షేప్కు తీసుకొస్తాయి అన్నమాట. సో అంటే బాడీ మార్ఫిజం ఒక అథ్లెటిక్ స్టైల్లో ఉండడానికి హెల్ప్ చేస్తాయి. సో దానివల్ల ఏమైందంటే చాలామంది ఆ ముసుగులో అంటే మంచి శరీర దృఢత్వం ఉంటుంది, శరీరం యొక్క షేప్ మంచిగా ఉంటుంది, మంచి మజిల్ మాస్ పెరిగి కండలు తిరిగి శరీరం సౌష్ఠవం వస్తుందన్న ఉద్దేశం కొద్దీ ఈ ఎనబాలిక్ స్టీరాయిడ్స్ తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇది ఇలా తీసుకోవడం అనేది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే కండలు తిరిగిన దేహం కావాలన్న కోరిక తప్పు కాదు, దానికోసం ప్రయత్నము తప్పు కాదు. కానీ ఆ మోజులో అడ్డదారులు తొక్కుతున్న యువత చేజేతుల ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు. సిక్స్ ప్యాక్ను తేలిగ్గా తెచ్చుకోవచ్చన్న భ్రమలో పడి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. శరీర దారుఢ్యం స్టెరాయిడ్లు, ప్రోటీన్ పౌడర్లతో రాదని గుర్తించాలి. మంచి అలవాట్లతో, చక్కటి వ్యాయామ ప్రణాళికతో దాన్ని సాధించాలి. ఇప్పటికైనా యువత మేల్కొని మంచి పద్ధతిలో సిక్స్ ప్యాక్ బాడీని బిల్డ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం.